వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. తెనాలి నియోజకవర్గానికి మొత్తం 20 నామినేషన్లు దాఖలు అవ్వగా వాటిలో 6 నామినేషన్లు తిరస్కరించబడ్డాయని, సోమవారం ఒక అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకున్నారని, మిగిలిన 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 20 క్యాండిడేట్స్ 20 క్యాండిడేట్స్ నామినేషన్ పెట్టారు. 20 క్యాండిడేట్స్ నుంచి మేము 6 నామినేషన్స్ రిజెక్ట్ చేసాము. ఈ రిజెక్షన్ 26 ఏప్రిల్కి జరిగింది. తర్వాత ఈరోజు 3 PM వరకు విత్డ్రావల్ కోసం డెడ్ లైన్ ఉంది. ఈ డెడ్ లైన్ లోపల ఒకటే క్యాండిడేట్ మాత్రమే విత్డ్రావల్ కోసం పెట్టారు అప్లికేషన్. అందుకనే ఇప్పుడు తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 13 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి నోటా ఆప్షన్ లాగా కూడా ఉంది. సో మొత్తం 14 ఆప్షన్స్ మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీస్ ఓటర్స్ దగ్గరే ఉన్నాయి ఓటింగ్ కోసం. ఈ ఓటింగ్ 13th మే మనం ఓట్ వేయడానికి మీరు అందరూ. తెనాలిలో ఈ నెల 30వ తేదీన జరిగే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. చంద్రబాబు నాయుడు పర్యటనపై సోమవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులతో ఆలపాటి సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థుల గెలుపు కొరకు చేపట్టిన ఈ పర్యటనను 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలపాటి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు తెనాలి చేరుకుంటారని, అక్కడి నుండి ర్యాలీగా మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్దకు వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రజాకాలంలో భాగంగా మే 13న జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గెలుపు కోసం, అదేవిధంగా కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన నాయకులు, జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారి గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సహకారం, సహాయం, ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి అవసరమని, ఈ సమాజాన్ని రక్షించాలన్నా, అపహాస్యానికి గురవుతున్నట్టు ఈ తెలుగు జాతిని గౌరవించాలన్నా, గౌరవించబడాలన్నా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంది అని చెప్పి చెప్పడానికి రేపటి సాయంత్రం మార్కెట్ సెంటర్లో జరగబోయే బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని జయప్రదం చేయమని చెప్పి. అనంతరం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సుల్తానాబాద్లోని హెలీప్యాడ్ మరియు మార్కెట్ సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఇరువురు కలిసి పరిశీలించారు. అమర్తలూరు మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ కోడిక ఈరోజు పెదపుడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు మండల పరిధిలోని ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సంఘం, వివిధ సంఘాల సంఘ కాపర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మరియు బిషప్ కత్తిర సురేష్ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన సంఘ కాపర్లు రాబోయే ఎన్నికలలో నక్క ఆనంద్ బాబు విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. దైవ సేవకులు ఆనంద్ బాబుకి ఆశీర్వదనాలు అందించారు. గెలిచిన వ్యక్తి అలా 5 ఏళ్ల తర్వాత మళ్ళా నిలబడే ధైర్యం ఇక్కడ చేయలేదంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వాళ్ళు ప్రజల యొక్క మన్ననలు పోరాటంలో ఫెయిల్ అయ్యారు, ప్రజల కోసం పనిచేయడంలో ఫెయిల్ అయ్యారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. అన్నింటిలో ఫెయిల్ అవ్వబట్టే ఇక్కడ ఖచ్చితంగా ఓటమి అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక విధంగా పలాయనం చిత్తగించారు. వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ అధినాయకత్వం కూడా అది గమనించి తప్పులు ఇక్కడ నాయకుడు ఎంత ఉన్నాయో వాళ్ళ అధినాయకుడు అంతకంటే ఎక్కువ తప్పులు ఉన్నాయి.
కాబట్టి ఇవన్నీ ఏదైనా కవర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ ఇక్కడ తీసుకురావాలి. చెప్పుంటారు ఎక్కడో వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏది సరైన అయితే అక్కడే ఇచ్చేయచ్చు సీటు, ఎడదాకా తేవాల్సిన అవసరం లేదు. ఇది రెండోసారి. 19 ముందు అక్కడే ఇన్ఛార్జిగా ఉన్నాడు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళ నుంచి అక్కడే ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి. సీట్ వచ్చేసరికి ప్రజల మధ్య ఏ పదవి లేకుండా తిరిగితేనే వీళ్ళ నిజస్వరూపం వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడ సీట్ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రాంతం, వీళ్ళ గుణగణాలు, వీళ్ళ యొక్క విధానాలు తెలియని ప్రాంతాన్ని పంపిస్తే కొత్తగా ఏదో సెట్ అవుతారని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున తీసుకొచ్చి అంతమంతల పనులు పెట్టి కొండెపులో ఉన్నాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అంటే ప్రజల్ని ఇంకో రకంగా ఏదో ఒక విధంగా పంపిపెట్టాలి, మోసం చేయాలి. సరే వాళ్ళైతే మార్చావని అసలు నీ సంగతి ఏంటి? నీలో ఏదో తప్పులు. నువ్వేం వాగ్దానాలు చేసావు పోయినసారి ఎన్నికల ముందు? నువ్వు ఎంత వాడుకున్నావు? దేవుణ్ణి ఎంత వాడుకున్నావు? క్రైస్తవ్యాన్ని ఎంత వాడుకున్నావు? బైబిల్ని ఎంత వాడుకున్నావు? నీ గెలుపు కోసం నీ తల్లి, చెల్లి, నీ బావ వీధి తిరిగి ప్రార్థనలు పెట్టారు. నీ క్రైస్తవ్యం, నువ్వు క్రైస్తవ విశ్వాసమని నీ కోసం వాళ్ళందరూ ప్రార్థన చేసి ఓట్లు అడిగారు. నీ నిజస్వరూపం ఏదో వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. సొంత చెల్లెలు శర్మిల చెబుతుంది, బాబాయ్ కూతురు సునీత చెబుతుంది దాని గురించి. బైబిల్ని, క్రైస్తవ్యాన్ని రాజకీయానికి ఎంత బ్రహ్మాండంగా వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరు ఉండడు, జగన్మోహన్ రెడ్డి. మే 2వ తేదీ తెనాలిలో తలపెట్టిన తెనాలి నియోజకవర్గ రజకుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ దువరపు రామారావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు పాల్గొని కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు, వాటి అమలుకు, రజకుల సమస్యల సాధనకై మే 2వ తేదీ కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపం నందు జరిగే ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని రామారావు పిలుపునిచ్చారు. సమావేశంలో మునిపల్లి దుర్గా ప్రసాద్, శివరామమూర్తి, ఫణితపు దుర్గా, పెసర్లంక శ్రీను, సిహెచ్ విజయ్, శివరామమూర్తి, చుట్టూ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రజకుల ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి సంబంధించి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎస్సీ జాబితాను పూర్తిగా పక్కన పెట్టేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు రజకులకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రజకులకు సంబంధించి అన్ని సమస్యలు కూడా తీసుకెళ్ళటం జరిగింది. మార్చి 5న మంగళగిరిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ను రిలీజ్ చేయడం జరిగిందో అందులో రజకుల పరంగా ఉన్న అన్ని డిమాండ్స్ కూడా, అదేవిధంగా బీసీలకు సంబంధించి ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి అన్ని డిమాండ్స్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అన్ని బీసీ సామాజిక వర్గాలు కూడా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీని, జగన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, రాబోయేది కూటమి ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 17వ వార్డు వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలను అణగదొక్కిందని, రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన పథకాలు ఇవ్వకుండా వారిపైనే దాడులకు, దౌర్జన్యాలకు ఉసిగొల్పి తిరిగి వారిపైనే అక్రమ కేసులు పెట్టించారని, రాబోయే ప్రభుత్వంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించి వారికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, అంతేగాక రాజకీయంగా వారి ఉన్నతికి కృషి చేస్తామని, నియోజకవర్గంలో వారికి ఖచ్చితంగా అండగా ఉంటానని ఆయన తెలిపారు. కోలా కృష్ణ, శ్రీనివాస్, శివకుమార్, సాంబయ్య, శేఖర్, అయ్యప్ప, సోమయ్య, అన్నం శ్రీనివాస్, మణికంఠ, వేమ నాని, రామమూర్తి మిత్రబృందం పార్టీలో చేరగా నాయకులు పట్టం హరిబాబు, అబ్దుల్లా, శ్రీరామ్మూర్తి, కొసరాజ్ బాలాజీ, కల్లూరి గోపి తదితరులు పాల్గొన్నారు. 17వ వార్డు వైసీపీ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వీరందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నుంచి ఏ వర్గానికి న్యాయం చేయకపోగా అన్ని వర్గాల్ని అన్యాయం చేసి
అధోగతి పాలు చేసినటువంటి నాయకత్వం, వైసీపీ నాయకత్వం ఈ రోజున పేదవాడిని పేదవాడిగానే ఉంచాలని చెప్పి చేసిన ప్రయత్నమే ఈ నవరత్నాలు. ఈ నవరత్నాల వల్ల ఏ ఒక్కరి యొక్క జీవన విధానంలో కూడా మార్పు తీసుకురాలేనటువంటి ప్రభుత్వం, పైగా నిత్యావసర వస్తువు ధరలు, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు, అదేవిధంగా ఇంటి పన్నులు, నీటి పన్ను, చెత్త పన్ను ఇవన్నీ కూడా విధించి పేదవాడి మీద భారం వేసి సంక్షేమం అనే ముసుగులో మరలా వచ్చి ఓట్లు అడగాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా ఎవరికి కూడా న్యాయం చేయకపోగా అవినీతితో కూడినటువంటి ప్రభుత్వం ఈ రోజున పాలన చేస్తుందానికి చర్మగీతం పాడే సందర్భం ఆసన్నమైందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ రోజున ఈ సందర్భంలో ఈ యొక్క పార్టీ చేసినటువంటి ఈ ప్రభుత్వంలో ఉండి ఈ 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదనే ఆలోచనతో చేరినటువంటి మిత్రులందరికీ కూడా సంతోషంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా ఏ ఆశయ సాధన కోసమైతే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో మిమ్మల్ని అభివృద్ధి చేసేంతవరకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మీ అందరి యొక్క రాక ఈరోజు ఈ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోండి. ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మనని మనం రక్షించుకోవడమే కాకుండా సమాజం అభివృద్ధి వైపుకి వెళ్లేలాగా చేయమని చెప్పి కోరుకుంటూ పొన్నూరు నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు తెనాలిలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెనాలి మార్కెట్ సెంటర్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పై నుండి నారాకోడూరు వెళ్లే రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. సుమారు 33 కిలోమీటర్ల దూరంలో జరిగే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సభకు ఇక్కడ ఆంక్షలు ఏమిటి అని వాహనదారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు తర్వాత బారికేట్లను తోసేసి అక్కడెక్కడో సీఎం సభ జరిగితే తెనాలిలో ట్రాఫిక్ ఆంక్షలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనదారులు ముందుకు సాగారు. పోలీసులు తీరు పట్ల వాహనదారులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ సభలకు వర్తించదా, ట్రాఫిక్ ఆంక్షలకు వర్తిస్తుందా అని ప్రశ్నించారు. పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతుంటే ఏం మాట్లాడు నువ్వు అర్థం పెట్టేదండి పబ్లిక్ అంతా వదలంటే లంగా కూడా ఎక్కడ మీటింగ్ పెడితే ఇక్కడ ఆపాలి. సీఎం ప్రోగ్రామ్ ఉందంట కదా పొన్నూరులో, ట్రాఫిక్ అన్నిట్లా. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం రావికంపాడు, తాడిగిరిపాడు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళామణులు హారతులతో స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గ్రామానికి ₹1 నిధులు తెచ్చానంటే రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఈ గ్రామం ఏ విధంగా వెనకపోయిందో అదే విధంగా రాష్ట్రం అంతా వెనకపోయిందని చెప్తా ఉన్నా మీకు. అందుకు చెప్పే ఉదాహరణ తాడిగిరిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1100 ఎకరాలు పెనమర్రు, తాడిగిరిపాడు, అబ్బనగూడవల్లి, కోడిపర్రు గ్రామాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒక కళ. అదొక కళ, అది ఒక కళ. ఆ కళ నెరవేర్చాలని నేను దాదాపు ₹12 కోట్ల సప్లాన్ నిధులు తీసుకొచ్చి తాడిగిరిపాడు లిఫ్ట్ శంకుస్థాపన చేసి టెండర్స్ పిలిచి వర్క్ మొదలు పెడితే వేసిన పైపులు కూడా పీక్కుపోయారు వెధవలో. మళ్ళా చేయగలమా, అది తేగలమా? అంత కమిట్మెంట్తో అభివృద్ధి చేసినటువంటి మమ్మల్ని మరి మాకు ఏ విధంగా ఓట్లు వచ్చినాయి ఒకసారి ఆలోచించండి అమ్మా. ఇప్పుడు మర్చిపోవద్దు, అభివృద్ధి కావాలి, ప్రజల సంక్షేమం కావాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడున్న వాటికి 4 రెట్లు అదనంగా ఇవ్వబోతా ఉన్నాం. వాటర్ స్కీమ్ మేమే తెచ్చాం, అక్కడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసాం. ఒక వంతెన కట్టాం, రెండో దానికి శంకుస్థాపన నిధులు తెచ్చాం, మొత్తం మురగబెట్టారు.
27 పథకాలు దళితులకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలైనటువంటి పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. నిన్న మేనిఫెస్టో ఇచ్చాడు. మనకేమన్నా ఉందా అందులో దళితులకి? ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదనంగా 27 పథకాలు ఉన్నాయి. అదనంగా ఇచ్చిన డబ్బులతోటే సప్లాన్ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామం బాగు చేశాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చా, వాటర్ స్కీమ్ తెచ్చా, వంతెనలు కట్టా. చర్చికి 35 లక్షలు శాంక్షన్ ఇచ్చాం సార్, రద్దు. చర్చికి ఆ రోజున 35 లక్షలు నేను శాంక్షన్ జీవో ఇచ్చా, అది రద్దు చేశారు. మరి వీళ్ళు ఏం చేశారు? గెలిచిన ఆయన వెళ్ళిపోయాడు, వచ్చిన ఆయన ఎవరు? ఇంకా మనుషులు మారకపోతే కష్టమమ్మా. దయచేసి ఆలోచన చేయండి, మీకోసం ఆలోచన చేయండి, మన గ్రామం గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి యువతరం భవిష్యత్తు, ఆ భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు గురించి కాదు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండదు. ఈ రోజు ఎందుకు తీసుకురాలేకపోయారు? నేను అన్ని నిధులు తెచ్చా, 5 ఏళ్ళ నుంచి ఎందుకు తేలేకపోయారు? చేత కాలేదా? మన డబ్బులు దారి మళ్ళించారా? ఏం చేశారని నేను అడుగుతున్నా. ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా మీకు. ఇప్పుడు ఒక చిన్న విరామం.